హాయ్ అండి అందరికీ. ఇదైతే నా ఈవినింగ్ మినీ బ్లాగ్ అండి. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వాళ్ళ కోసం నేను ఇక్కడైతే పాలు వెయిట్ చేస్తున్నాను. చూశారు కదా, నా చేతిలో 2 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. బూస్ట్ ఒకరికి, హార్లిక్స్ ఒకరికి. లేదంటే యుద్ధాలు అయితే జరిగిపోతాయి మా ఇంట్లో. నేనైతే వాళ్ళకైతే పాలు పోసి ఇచ్చిన తర్వాత మరి మనకి ఛాయ్ టైం అయితే అవుతుంది కదా, సాయంత్రం. ఛాయ్ లేకపోతే బ్రతకలేమనండి, ఛాయ్ పిచ్చోళ్ళం అంతే. మరి అన్నం తినకుండానే ఉంటాను కానీ ఛాయ్ తాకుంటే మాత్రం నేనైతే అస్సలు బ్రతకలేమను. ఛాయ్ అయితే ఇక్కడైతే పెట్టేస్తున్నాను. నాతో పాటు నలుగురికైతే ఛాయ్ పెడుతున్నాను. పైన ఉన్నారండి, ఇంకా వాళ్ళకైతే ఛాయ్ పెట్టి పోసిచ్చేసి రావాలి. అదేంటో ఈ టీకి అయితే నేను పెద్ద ఫ్యాన్ అండి, చిన్నప్పటి నుంచి అంతే. టీ మాత్రం బాగా తాగేస్తూ ఉంటాను. చూసారా, ఇక్కడైతే వాళ్ళకి పోసిచ్చేయాలి. 3 కప్పులు అయితే పెట్టాను. నేను మాత్రం గ్లాస్లో పోసుకొని గడగడా తాగేస్తాను. ఎందుకంటే నాకు కప్పులో కొంచెం వచ్చిద్దని చిన్న భయం. అందుకనే వాళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ గ్లాసులో అయితే పోసుకుంటున్నాను. పోసుకున్న టీతో ఊకుంటానా, బయటికి లోపలికి తిరుగుతూ అయితే ఆ టీ అంతా తాగేశాను. తాగిన తర్వాత మరి సాయంత్రం పని చేసుకోవాలి కదా, వంట టైం అయింది కదా. పొద్దున కొన్న గోంగూర అయితే వాడిపోయింది. ఇంకెప్పుడు వస్తావే నన్ను అన్నట్టు చూస్తుంది. 3 కట్టలను అయితే గిలితే గింత కూడా రాలేదండి నాకు. ఇదైతే పచ్చడి నూరాలి. మరి నా వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మరి ఈ గిల్లిన గోంగూరతో ఊకుంటానా, తీసుకెళ్ళి పచ్చడి చేసి నూరేయాలి. నేనైతే దీన్ని పచ్చడి చేసే ప్రాసెస్లో పడిపోతాను. ఉంటాను మరి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక్కసారి థ్యాంక్స్.